ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ ముబారక్ అండి. నెల రోజుల పాటు రేయి పగలు ఇస్లామీయ ధర్మాన్ని ఆచరింపజేసిన విశేషాల రంజాన్ మాసం ఈ రోజుతో ముగిసింది. శుభప్రదమైన రంజాన్ నెల చేకూర్చే లాభాలు ఎన్నెన్నో. విశ్వాసులు ఎలాంటి సమస్యల్ని కష్టాల్ని అయినా భరించి నవ్వుతూ స్వాగతించగలరు. దూషించిన వారిని క్షమించడం, ఏదో ఒక పుణ్యకార్యం చేయాలన్న బుద్ధి పుట్టడం, బీదవారికి అన్న వస్త్రదానాలు చేయడం, బహిరంగంగా ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని ఖండించి ఆపే ప్రయత్నం చేయడం వంటివన్నీ ఈ మాసంతో అలవాటుగా మారుతాయి. ఆదేశాలకు తలొగ్గి తమను తాము సమర్పించుకునే మహద్భాగ్యం కలిగించే రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. సర్వ సమాన సౌభ్రాతృత్యాన్ని చాటి చెప్పిన ప్రవక్త ముహమ్మద్పై ఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ మాసంలో విశ్వాసులకు అందిన వరం ఇది. 30 రోజుల పాటు కఠోర దీక్షతో చేసే ఉపవాసాలు మనిషిని చెడు అలవాట్లను వదిలి దైవ మార్గం వైపు మళ్లిస్తాయి. జూదం, ధూమపానం, మద్యపానం వంటి బలహీనతల నుంచి కాపాడి అల్లా సమక్షంలో బలమైన విశ్వాసులుగా ఈ మాసం నిలుపుతుంది. రోజు చేసే 5 పూటల నమాజ్తో పాటు ప్రత్యేక తరావీ నమాజ్ని ఆచరించిన విశ్వాసులు అల్లా ప్రసన్నత పొంది క్షమార్హులవుతారు. పవిత్ర ఖురాన్ గ్రంథ పఠనం ద్వారా ధర్మ సూక్ష్మాలు గ్రహించి మార్గదర్శక సూత్రాలు పాటించాలి. సమాజాన్ని కలహాలకు అతీతంగా సంస్కారవంతంగా పచ్చని ఉద్యానవనంగా తీర్చిదిద్దుకోవాలి. అల్లా అనుగ్రహించిన ఈ రంజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుని దివ్యానుభూతిని పొందాలి. ఉగాది పండుగ రోజు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరిని, ఉగాది పచ్చల్లో కొట్టిన కొబ్బరిని చిన్నగా కట్ చేసి వేయించుకొని బెల్లం వేసి ఇలా లడ్డూలు చేశాను. టేస్ట్ చాలా బాగున్నాయి. ఈజీగా 10 మినిట్స్లో అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్.